అందరికీ జై శ్రీ గణేష్. అండ్ ఇది డేట్స్ వరకు 4th of August మార్నింగ్ అప్డేట్. మీకు ఇప్పుడు టైం వచ్చే 6:30 అవుతుంది. సో దగ్గరికి వెళ్ళి మాట్లాడడం చాలా అప్డేట్స్ ఉన్నాయి. అప్పుడే చూడడానికి చాలామంది వస్తారు, దగ్గరికి వెళ్ళి చూస్తారు. సో నిన్న అన్నా కదా ఫేస్ వర్క్ బాడీ వర్క్ అయిపోతాం అనుకున్నా, కానీ అవ్వలేదు. సో ఫేస్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది తొండ భాగం దగ్గర. సో చూస్తారా, సో కొంచెం బొజ్జ భాగం దగ్గర కొంచెం లెఫ్ట్ ఉంది మిగిలింది ఇంకా. సో మొత్తం నాకు తెలిసి 2 daysలో అయిపోతుంది. చూస్తారా, పైన చేసినా కూడా వచ్చేది ఉండే. సో ఇప్పుడు ఇంకా వర్క్ నడుస్తుంది. సో రేపటికల్లా అట్లా ఏమంటారు పెట్టేస్తారు. చూస్తారా, సో ఏంటంటే ఇప్పుడు తొండ భాగం దగ్గర మట్టి పెట్టడం స్టార్ట్ చేసారు అన్నవాళ్ళు. అండ్ ఆయుధాలు కూడా వచ్చేవి ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తున్నా, సో పాముకి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే చూస్తురా. సో పైన స్టేషనరీ 7 వస్తాయి కదా, సో వాటికి సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూస్తారా, రావు సేతు వర్క్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అంటే రావు ఒకటే అవ్వలే, కేతు అయితే అయిపోయింది. సో ఇక్కడ చూస్తారా ఏజ్ బాలరాముడు. సో సేమ్ నార్మల్ ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే అయింది. సో సెకండ్ లేయరింగ్ వర్క్ మొత్తం అయిపోయినాక తర్వాత ఓవరాల్గా మళ్ళీ సెకండ్ లేయరింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ చూస్తారా, సో పాముకి సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. చేసినాక 7 వస్తాయి కదా, సో 7 సర్కిల్కి సంబంధించిన వర్క్. అండ్ ఇక్కడ కూడా సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు. అండ్ చూస్తారా, సో ఇది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇది కూడా పైన 8 సర్ఫాలి అంటే 3, అదొకటి 4. సో మిగతా 3 అయితే సారీ మొత్తం 4 ఉన్నాయి. మొత్తం 4, 3 అయితే నాకు తెలిసి అటు సైడ్ పెట్టారు, అటు సైడ్. సో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ వర్క్ ఏం నడుస్తుందో చూపిస్తున్నా. సో ఇక్కడ కూడా చూసినంత మంచి వర్క్ అయితే నడుస్తుంది. సో గడ్డి మట్టి కూడా వచ్చేసింది చూసారా. సో మట్టి చాలా వచ్చేసింది. అండ్ ఆయుధాలకు సంబంధించిన వర్క్ కూడా చేస్తారు అనుకున్నా. వచ్చేసా. సో అక్కడ చూస్తే మనకి క్లే ఉంటుంది, మట్టి అది పైకి తీసుకోబోతుంది చూసారా. సో మట్టి అయితే వచ్చేసింది చాలా. అంటే చూసారా, సో ఇది 6th అంటే 5th. సో 5 ఉన్నాయి, మిగతా 2 ఎక్కడ చేసేది తెలియదు. సో మట్టి వరకు అయితే వచ్చేసింది. మెయిన్ అప్డేట్ ఏంటంటే, సో సైడ్స్కి అంటే క్లే వర్క్ అంటే మెయిన్ సిమెంట్ వర్క్ అంటే మట్టి వర్క్ స్టార్ట్ చేసారు చూసారా సైడ్లకు. సో ఈ సైడ్స్కి అయితే డైరెక్ట్ ఏమంటారు జూట్ బ్యాగ్ లాంటిదే అంటే కొంచెం గ్రీన్ కలర్ మట్టి ఉంటుంది, అది కలుపుతారు. అది కలిపి సైడ్లోకి పెడతారు. కానీ మెయిన్ మధ్యలో లోపల మాత్రం వైట్ కలర్ పేపీ లాంటివి ఉంటాయి కదా పౌడర్, ఆ పౌడర్ అయితే మిక్స్ చేసి మొత్తం వేస్తారు. చూసా పాముకి సంబంధించిన వర్క్ అయితే చేసారు. అండ్ మన లెఫ్ట్ సైడ్ ఉన్న పాము వారికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏమంటారు మండపంకి అయితే ఏం అప్డేట్ లేదు. నిన్న 3 పిల్లర్లు పెట్టారు. సో 3 రాడ్లు పెట్టారు కదా, సో వాటికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూసారా ఎవరో బొమ్మ చేసి పెట్టారు వాటితో. సో ఇది అంటే ఇక్కడ శ్రీనివాస కళ్యాణం వస్తుంది, విష్ణు లక్ష్మీ మాత వస్తుంది, విష్ణుదేవుడు అండ్ లక్ష్మీమాత. ఇక్కడ చూస్తారా అయోధ్య బాలరాముడి మొత్తం వర్క్ అయింది. ఫస్ట్ లేయరింగ్ వర్క్. సో బాణం అంటారు. సో దాన్ని ఏమంటారు కరెక్ట్గా చూసే, అంటే బాణం అనొద్దు. సో దాన్ని ఏమంటారు కామెంట్ చేయండి ఒకసారి. సో చూస్తారా, సో కండువా కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తారా, ఇక్కడ అంటే సేమ్ ఇట్లా కండువా టైప్గా ఇక్కడ కూడా అన్నవాళ్ళు చేస్తారు వెల్డింగ్ సైడ్లకు. ఇక్కడ మట్టి వర్క్ నడుస్తుంది చూస్తారా.
మొత్తం మట్టి వర్క్ అయితే చేస్తారు. తీసుకొని మొత్తం ముక్కలు వేసి పెడతారు. చూస్తురా. సో అప్డేట్ ఏంటంటే కింద సాంగ్వేర్ బేస్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేసారు. మట్టి వేసి ఫస్ట్ లేయరింగ్ వర్క్ అంటే అదే గడ్డితో వేసి ఒక చపాతీ లెక్క చేసి అతికిస్తారు చూడు. సో అదే ఫస్ట్ లేయర్ అతికిచ్చి పెట్టిరు. సో ఇప్పుడైతే రావుకేతుకు సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. జోగారావు సార్ చూస్తురా. సో చూపిస్తాం ఫ్రంట్కి వెళ్ళి సరే. సో ఇక్కడ చూస్తురా. సో జోగారావు సార్ మొత్తం ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే చేస్తారు. అంటే ఒక ప్రాపర్ షేప్ వచ్చేస్తుంది. సో రావు దగ్గర కూడా సేమ్ ఇలానే అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లెక్క చేస్తారు. సో కేతు దగ్గర చూస్తారా ఎట్లా చేస్తారో సో అలానే రావు దగ్గర కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా అయిపోతుంది నాకు మ్యాథ్స్ ఫస్ట్ లేయరింగ్ వర్క్. ఇందాకనే అడిగిన. సో పైన అయితే మేజర్ అప్డేట్ చూపిస్తా దూరంకి వెళ్ళి. సో చూస్తారా మొత్తం. సో మీకు సంబంధించిన పాము సంబంధించిన వర్క్ అయితే ఇంకా నడుస్తుంది. ఎప్పటికల్లా అయిపోతుందో తెలియదు. బట్ మ్యాథ్స్ అయిపోతుంది ఈ అంటే 2-3 days రేపటికల్లా వచ్చి అండ్ చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ నడుం భాగం దాకా అయిపోయింది మట్టి వేయడం. ఇంకా మ్యాథ్స్ అయిపోతుంది. కొంచెం భాగం నాకు తెలిసి ఈవినింగ్ నైట్ ఈరోజు కల్లా అయిపోతుంది నాకు తెలిసి. యాక్చువల్లీ నిన్నటి కల్లా అయిపోతుంది అని చెప్పిన కానీ అవ్వలేదు. చూస్తున్నాం. సో మేజర్ అప్డేట్స్ ఏం లేవు. నార్మల్ రావు చేతులకు సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నాం. మట్టి తీసుకొని డైరెక్ట్ అంటే ఇది మామూలు గడ్డి కలపకుండా నార్మల్ మెయిన్ మట్టి. సో దానివల్లనే స్ట్రక్చర్ వస్తుంది ప్రాపర్. చూసారా ఫేస్ భాగం అంతా. ఇది దూరంకి వెళ్ళే వ్యూ అంటే చీకటి కనిపించకపోవచ్చు. సో బొజ్జ భాగం దగ్గర అవ్వలేదు. నిన్న ఫేస్ అయిపోతుంది అనుకున్నాను కానీ ఫేస్ మ్యాక్సిమం అవ్వలేదు. అంటే గణేష్ మెయిన్ ఫేస్ అయితే అయింది. కొంచెం అంటే తొండం భాగం అదంతా అవ్వలేదు. సో ఇది ఇంకొంచెం దూరంకి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. సో ఇది దూరంకి వెళ్ళే వ్యూ. సో చూస్తారా. సో అన్న వాళ్ళందరూ మెయిన్ ఫేస్ దగ్గర వర్క్ చేస్తారు. అండ్ పంచ వర్క్ అయితే మ్యాక్సిమం అంటే ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే అయిపోయింది పంచదాకా. సో బొజ్జ భాగం అండ్ చెస్ట్ అండ్ మొహం ఫేస్ దగ్గర కొంచెం అవ్వాల్సిందే. సో చూసారా. అండ్ ఇటు విష్ణుదేవుడు పార్వతి అండ్ శివుడు వస్తారు. ఇటు దుర్గా మాతలు ఇతర మాతలకు సంబంధించింది. సో 3 మాతలు గణేశుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి విష్ణు పార్వతి అండ్ శివుడు. సో చూస్తారా. సో అన్నవాళ్ళు జస్ట్ ఇప్పుడు జస్ట్ దగ్గర నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయుధాలు రెడీ చేస్తారు. నాకు తెలిసి అయిపోతాయి మధ్యాహ్నం కల్లా. ఎందుకంటే ఆయుధాలు మ్యాక్సిమం వెల్డింగ్ వర్క్ అయితే అంతా చేస్తారు అన్నవాళ్ళు. సో చూపించడం మర్చిపోయినా అంటే లేదు ఉన్నప్పుడు నాకు నిన్న ఈవినింగ్ చూసినప్పుడు అయితే చేస్తారు ఇంకా అన్నవాళ్ళు.